నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. విద్యార్థి దశ నుండి జాతీయ భావాలు కలిగి విద్యార్థి న్యాయ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఒక సక్సెస్ఫుల్ న్యాయవాదిగా రాణించి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు గారు మనతో స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక అంశాలపైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఒక బాధాకరమైన వార్త, ఈ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ నాయి నరసింహారెడ్డి గారి మరణ వార్త అనగానే అది చాలా బాధాకరం వార్త. వారికి మీకు ఎటువంటి సంబంధం? వాస్తవానికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. 3 రోజుల క్రితం మా అసెంబ్లీ సమావేశాలు మొన్న అయినప్పుడు కౌన్సిల్లో ఈటల రాజేంద్ర చెప్పారు, నాయన నరసింహ పరిస్థితి బాగాలేదు, సీరియస్గా ఉన్నాడు, లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అయినాయి, అపోలోలో ఉన్నాడని చెప్పింది. ఎవరు ఖరాబయ్యట్లేదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ కోవిడ్తో కోరుకున్నారు కాబట్టి చెప్పారు. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆయన ఆరోగ్యం విషయం నేను కనుక్కుంటూనే ఉన్నాను, అలా తెలిసినటువంటి సర్కిల్. నిన్న మధ్యరాత్రి ఈ యొక్క సంఘటన జరిగింది. మరి వారి మరణం పట్ల నా సంతాపాన్ని జరుపుకున్నాను. పార్టీ తరఫున కూడా వారికి సంతాపం. నిజంగా సైద్ధాంతిక పరమైనటువంటి మాకు విభేదాలు ఉన్నాయి. వారు కొద్దిగా సోషలిస్ట్ భావాలు, తర్వాత కొద్దిగా మా భావాలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడు కూడా వారు మాతోని సంబంధాలు వేరే విధంగా లేదు. మంచిగా చాలా ఫ్రెండ్లీగా నవ్వుకుంటూ మమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని నవ్వుకుంటూ క్రిటిసైజ్ చేసి ఏదైనా విషయం ఉంటే వారే మాదే తప్పని చెప్పి ఒప్పుకునేటువంటి వ్యక్తి. నేను విద్యార్థి దశ నుంచి కూడా వారిని గుర్తుపడతాం, తెలుసు. మోటార్ సైకిల్ మీదనే పోయేది. మినిస్టర్ తర్వాత కూడా నా గతంలో కూడా మినిస్టర్ ఉండే లేవని విషయం, అప్పుడు కూడా వారు మోటార్ సైకిల్ మీద వాడేది. ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యరీత్యా 80 ఏళ్ళు దాటింది కాబట్టి మోటార్ సైకిల్ వాడట్లేదు. కానీ వారంతా డౌన్ టు ఎర్త్ పొలిటికల్ లీడర్, మాసెస్ ప్రజల్లో ఒకటే కార్మిక నాయకుడుగా, సోషలిస్టుగా, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ అనుభవంతో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర, ఒక గొప్ప నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కూడా అదే. వారి మరణం పట్ల మేము సంతాపం చెప్తా ఉన్నాము. అదేవిధంగా వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుతాం. ఈ మధ్య చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో మార్పులు చేర్పులు జరిగాయి. చాలామంది సీనియర్ నాయకులకు కొన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారిని నియమించారు. వారు న్యాయం చేయగలుగుతారా అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున? దాంట్లో రెండు అనుమానం లేదు, తప్పకుండా న్యాయం చేస్తారు. పార్టీలో అందరం కలిపి అధ్యక్షుడు అంటే ఒక వ్యక్తికి అవకాశం. ఒక యంగ్స్టరు ఎంపీ గెలిచాడు, పబ్లిక్లో మంచి పేరు ఉంది, యువకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి పార్టీ నిర్ణయం చేసినది. వారు తప్పకుండా ఈరోజు పార్టీ ముందు తీసుకుపోయేటటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి పార్టీ గుర్తించింది కాబట్టి వారిని ఎన్నుకోవడం జరిగింది. డెఫినెట్గా ఒక మంచి పరిణామాలకు భారతీయ జనతా పార్టీ వారి యొక్క నేతృత్వం ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు, ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఉన్నారు, చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, బాగా ప్రభుత్వం మీద చాలా అగ్రెసివ్గా పోతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షం అనేటువంటి వాతావరణాన్ని లక్ష్మణ్ గారు, అటు కిషన్ రెడ్డి గారు, ఇటు సంజయ్ గారు, వీరందరూ కూడా కలిసి ఈరోజు పార్టీలో ఒక మంచి వాతావరణం నిర్మాణం చేశారు. అందరూ ఇది ఒక సమస్య నిర్ణయంగా ఉంటుంది పార్టీ కాబట్టి తప్పకుండా బండి సంజయ్ గారు మంచి నాయకత్వాన్ని పార్టీకి ఇస్తారని చెప్పేసి కూడా మీతో పాటు చూసుకుంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు బీజేపీ, పర్టికులర్గా బండి సంజయ్ అనే పేరు. అది ఎప్పుడు దాంట్లో పార్టీలో ఎటువంటిదంటే పార్టీ ఒపీనియన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒపీనియన్లో ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, తర్వాత అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే కొంతమందిని తెలంగాణలో వాడుకోవాలి, కొంతమందిని తెలంగాణ నాయకుడిని తయారు చేసి జాతీయ స్థాయిలో వాడుకోవాలనే దీంట్లో కొంతమంది అక్కడ అవకాశం ఉంది. డికే అన్న గారికి, లక్ష్మణ్ గారికి అవకాశం ఇచ్చారు, తర్వాత ఇక్కడ వారికి అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఎవరికి అనేది అడగడం తప్పేం లేదు, 10 మంది అడుగుతారు, కానీ ఒకరికి ఇస్తారు కదా.
ఆ నిర్ణయం కూడా ఏంటంటే యంగ్స్టర్ అని చెప్పేసి, ఓబీసీ అని చెప్పేసి, ఎంపీ అని చెప్పేసి, పబ్లిక్లో ఫాలోయింగ్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి దాంట్లో మనం ఎందుకు తీసుకున్నారు అనేది ప్రశ్న భారతీయ జనతా పార్టీలో ఉండదు. మరి ఎవరు తీసుకున్నారో అందరూ కలిసి పనిచేసేటువంటి ఒక మాకు ఉన్నటువంటి ఒక ట్రైనింగ్, మాకున్న ఒక ప్రవర్తన. ఎందుకంటే బండి సంజయ్ గారు ఇప్పుడు చూసుకున్నారు ఒక సక్సెస్ఫుల్ ఎంపీ అనొచ్చు, సక్సెస్ఫుల్ లీడర్ ఫాలోయింగ్ ఉంది మీరు చెప్పినట్టు. అయితే ఎప్పుడైనా సరే హిందూ ధర్మం, హిందూ అని క్యాస్ట్కి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడతారు. అది ఇప్పుడు రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమన్నా బటన్ పడే అవకాశం ఉంది, నెగిటివ్ టాక్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు. ఆయన హిందూ ఆలోచన విధానం ఉండొచ్చు, కానీ అదే ఎజెండా కాదు. తను ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక అంశాలపై మాట్లాడాడు. ఇప్పుడు అతను తీసుకున్నటువంటి అంశాలు ప్రజా అంశాలు, అది ఒక అంశం అంతే, అంతవరకే. హిందుత్వము, హిందూ అన్యాయం జరుగుతుందనే విషయం పైన ఒక అంశం మీద తీసుకోవడం జరిగింది, కానీ అదే ఎజెండా లేదు అనుకో. అది ప్రజల ఎజెండా అంటే రైతుల సంబంధం తీసుకున్నాడు, కార్మికుల సంబంధం తీసుకున్నాడు, టీచర్స్ సంబంధం తీసుకున్నాడు, ప్రైవేట్ టీచర్స్ సంబంధం తీసుకున్నాడు, అన్నింటినీ మాట్లాడవచ్చు. కాబట్టి అదొకటే ఎజెండా మాట్లాడితే మీరు అన్నట్టు ఉండొచ్చు, కానీ అన్ని విషయాల మీద దృష్టి పెడతా ఉన్నాడు. హిందుత్వం ఇది ఓన్లీ వన్ ఆఫ్ ది ఎజెండా. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ ఉంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మీరు రైతు అన్నారు కాబట్టి ఇప్పుడు రైతు విషయం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ వర్షాల వల్ల చాలా మంది ఇళ్లలోకి వరదలు వచ్చి చాలా మంది ప్రజలు ఇబ్బందుల పాలైనారు. ఎప్పుడు చూసినా సరే ఈ హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పాలైనా అనే మాట్లాడుతుంది, కానీ రైతు కూడా అదేవిధంగా రైతు కూడా లాస్ అయింది. కానీ రైతు మాట అనేది ఏ పార్టీ మాట్లాడతలేదు. అసలు రైతుకి ఎలా న్యాయం జరగాలి? రైతు కూడా ఆర్థికంగా నష్టపోయిండు, పంట నష్టపోయి వర్షాల కారణంగా. లేదు, అది ఇప్పుడు నేను మొన్న మహబూబ్నగర్ పోయాను. మహబూబ్నగర్లో నేను రైతుల విషయం మాట్లాడాను. పంట నష్టమైంది అకాల వర్షం వల్ల. రైతు చేతికి పంట వచ్చే సమయంలో ఇటువంటి ఒక దారుణం జరిగింది. ఇది ప్రకృతి విపత్తి కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అడిగిన. నిన్న మా శ్రీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు, వారి బృందం కూడా నల్గొండ జిల్లాలో అక్కడ తిరిగి వచ్చారు, కొన్ని ప్రాంతాలు, ఖమ్మం జిల్లా అటు సైడ్. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా రైతులను ఆదుకోవాలని చెప్పారు. సంజయ్ గారు కూడా మాట చెప్పారు నేను స్టేట్మెంట్. సో కాబట్టి ఎవరు కూడా మేము హైదరాబాద్ నగరంలో మేము ఉన్నాం కాబట్టి, హైదరాబాద్ నాయకత్వంలో మేము ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి హైదరాబాద్ విషయంలో మేము ప్రత్యేకంగా మాట్లాడినాం, కానీ రైతుల విషయంలో కూడా మాట్లాడాం. అయితే అది ఇక్కడ ప్రచారం కావట్లేదు, బయట డిస్ట్రిక్ట్ అది ప్రచారం ఉన్నది. సో భారతీయ జనతా పార్టీకు హైదరాబాద్ ప్రజలు ఎంత ముఖ్యమో రైతులు కూడా అంతే ముఖ్యము. అందరికీ నష్టం విభజన కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, అది మేము భావించేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా 550 కోట్లు రిలీజ్ చేసింది వరద బాధితులకు. అది సబబు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు న్యాయం జరిగినట్టేనా బాధితులకు? ఎట్లుంటుందంటే దాని విషయంలో ఒకటి ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ముందు కొంత ఇంటర్మ్ రిలీఫ్ ఉంటుంది, దాని అయ్యా ఇంటర్మ్ రిలీఫ్ మనం రిలీజ్ చేస్తాం. దాని తర్వాత కలెక్టర్స్ దగ్గర నుంచి, రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి దాని మీద ఉన్న ఒక ఆంక్షల తెప్పించుకుంటారు. అంచనాలు ఎంత అయింది, ఎంత రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఆ రిపోర్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళు మిగతా పైసలు రిలీజ్ చేస్తారు. సేమ్ కేంద్రం కూడా అదే, ఇది ఒక పెద్ద విపత్తి కాబట్టి కేంద్రం సహాయం ఉంటుంది. వీళ్ళు రాస్తారు కేంద్రానికి, మాకు ఇన్ని కోట్లు నష్టమైంది అంటే అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది, ఇన్ని కోట్లు నష్టమైంది కాబట్టి ఎన్ని కోట్లు మనం ఇవ్వచ్చు అని చెప్పేసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దానికి ఒక పద్ధతి, అంచనా ఉంటాయి. ఆ అంచనాల ప్రకారం ఫండ్స్ రిలీజ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్గా కొంత రిలీఫ్ 500 కానీ 1000 కానీ ఈ విధంగా రిలీజ్ చేస్తారు. దీన్ని ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఫైనల్ కాదు. ఇదే ఫైనల్ అయితే తక్కువ, ఇది ఇంటర్మ్ కాబట్టి తక్కువ అని చెప్పి ఇప్పుడు మనం అంటానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు మేము వెయిట్ చేస్తాము. నిన్న కూడా ఏదో కేంద్ర బృందం వస్తుందని చెప్పేసి నేను పేపర్ చూశాను. బహుశా రేపు ఏదైనా రావచ్చు వాళ్ళు. అంటే ఎట్లుంటుందంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, మా బాగా నష్టం జరిగింది, మళ్ళీ మీరు బృందం పంపిస్తే అంచనాలు ఇస్తే మాకు దాని కేంద్ర సహకారం మాకు కావాలి కదా అని అడుగుతారు. మొన్న రాసినట్టుంది. ఇవాళ రేపు ఒక వస్తుంది, హెలికాప్టర్ సర్వే చేస్తారు. చేసిన తర్వాత మొత్తం దాని డీటెయిల్ తీసుకొని ఎంత నష్టం జరిగింది, ఆస్తి జరిగింది, ఎంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది, ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇది ఇప్పుడు అంచనా చేస్తారు. కాబట్టి కేంద్రం నుంచి సహకారం ఉంటుంది వాళ్ళకి.
అది దాని గైడ్ లైన్స్ దానికి ఉన్నది ఏ విధంగా ఇవ్వాలని. ఆ గైడ్ లైన్స్ ప్రకారం డెఫినెట్గా తెలంగాణకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమీక్షించి లాక్డౌన్ పీరియడ్లో కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వాటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత చూపించింది. అంటే రిలీజ్ చేసిన 20 లక్షల కోట్లు కావచ్చు డొల్లా అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత ఎప్పటికప్పుడు వ్యతిరేకత చూపిస్తుంది. దానిపైన మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకటి ఇందులో మనం కేంద్ర ప్రభుత్వము కరోనా సమయంలో ఏది రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఒక్క సహకారం, ప్రతి ఒక్క పథకం రాష్ట్ర ప్రభుత్వాలే అమలు పరచాలి. ఎందుకంటే కేంద్రానికి ఎట్లా కేంద్రం గైడ్లైన్స్ ఇస్తుంది, దాన్ని రాష్ట్రాలు చేయాలి. అయితే ఇక్కడ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం మంచి పేరు వచ్చింది. బియ్యం విషయంలో కానీ దాని విషయంలో కానీ ఒక మంచి పేరు వచ్చేందుకు రాజకీయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కేంద్రానికి మంచి పేరు వస్తే రేపు రాజకీయంగా మాకు నష్టమవుతుంది. కానీ మోదీ గారికి మంచి పేరు రావద్దు, ఎందుకంటే మోదీ గారిని అప్రత్యక్షపాలు చేయాలి, బీజేపీ అప్రత్యక్షపాలు చేయాలని చెప్పేసి ఇటువంటి ఆలోచనతో ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తాము. వాస్తవానికి కేంద్రము మన రాష్ట్రానికి ఎంత ఇచ్చిందో పక్క రాష్ట్రాలకు కూడా అంతే ఇచ్చింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా సమితి ఒక తల్లి ఒక ఆలోచనతో పనిచేయలేదు. అన్ని రాష్ట్రాలు మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మనకు ఆ 29 రాష్ట్రాలను మీరు చూసుకోవాలి కదా. సో వాళ్ళకు జనాభా ఎవరైనా కానీ కేంద్రం కానీ వాళ్ళ నష్టం జరిగింది కానీ దాని మీద వలస కార్మికులు అవుతుంది దాని మీద చూసి అంచనా చేసి వాళ్ళకు కూడా అన్ని రకాల సహకారం చేసినాం. టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, పీపీ కిట్స్ కానీ, తర్వాత ఆక్సిజన్స్ కానీ, సిలిండర్స్ కానీ, ఐసీయూలు కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మనం కేంద్రం అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాలని తెలంగాణను ముఖ్యంగా ఆదుకోవడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద విపత్తు అని చెప్పుకోవచ్చు. కరోనా దగ్గర నుంచి ఫ్లడ్స్ దగ్గర నుంచి ప్రజలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఏదైతే ఉందో దాని పట్ల మీ అభిప్రాయం? తెలంగాణ ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి. వానలు పడతాయని తెలియదా? మరి ఎందుకు అప్రమత్తం కాలేదు? మీరు 67,000 కోట్లు పెట్టని చెప్పారు. 67,000 కోట్లలో 10,000 కోట్లు మీరు డ్రైనేజ్ సిస్టమ్ పెడితే బాగుంటుంది కదా. మీరే చెప్తున్నారు 67,000 కోట్లు. మరి అన్ని పెట్టినప్పుడు 67,000 కోట్లతో 10,000 కోట్లకు మీరు డ్రైనేజ్ సిస్టము, రోడ్లు అన్ని బాగా చేసి కదా, ఎక్కడ చేయట్లేదు. ఒకటి. రెండోది కరోనా విషయంలో కూడా ఎంత మనం చూసినాం. ప్రతిపక్షాలు ఎంత ముందుకున్నా డాక్టర్లు స్ట్రైక్ చేశారు, నర్సులు స్ట్రైక్ చేశారు. అన్ని చివరికి మళ్ళీ ప్రతిపక్షాలే కోఆపరేట్ చేస్తేనే ఈరోజు ఈ స్థితికి ఉన్నది. టెస్టింగ్ ల్యాబ్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పరిస్థితి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్, తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ ఒత్తిడి కానీ, ఐసీయూ లేక, ఇవన్నీ కూడా మనం ఐసీయూలో ఖాళీ లేక, వెంటిలేటర్స్ లేక, అన్నీ ఏవైతే దానిపైన కేంద్ర ప్రభుత్వం చూపెట్టినటువంటి తీరేతుందో పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి. ఆ నిర్లక్ష్యం వైఖరికి ఈరోజు ప్రజలు సఫర్ అవుతా ఉన్నారు. గతంలోనే పనిచేసేది ఇవన్నీ బాగుంటుండే కదా. ఇప్పుడు మునిగిపోయిన హైదరాబాద్ సగం మునిగిపోయిన పరిస్థితి చెప్తుంది. జల ప్రళయం వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. సో రెండు, ఇటు కోవిడ్ కానీ ఇటు మనం జరిగినటువంటి వానలకు సంబంధించిన ఇంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఈ అభిప్రాయం కూడా ప్రజలు కూడా ఇదే అభిప్రాయాలు ఉన్నారని చెప్పేసి కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిజామాబాద్ తరఫు నుంచి కవిత గారు విజయం సాధించారు. బీజేపీ ఎందుకు రాణించలేకపోయింది నిజామాబాద్లో? ఇప్పుడు అక్కడ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవరు ఓటేస్తారు? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు. భారతీయ జనతా పార్టీ గారు ఉండేది స్ట్రెంత్ 60. కానీ మేము ఎనామస్ ఎందుకు ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీకు? మేము టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది అసంతృప్తి ఉంటుంది. కొన్ని విధానాలు కేసీఆర్ గారు తప్పు ఉంది కాబట్టి మేము ఓటు బీజేపీ కేసులో చెప్పి ఉండొచ్చు కదా. ఆ విధంగా మేము ఆలోచనతో మేము ఆ రోజు మన క్యాండిడేట్ పెట్టాము. సరే ఓటు తక్కువ వచ్చింది, ఓడిపోయిన వేరే మాట. కాంగ్రెస్కి మాకంటే తక్కువ వచ్చింది. కానీ ఏంటంటే ఒక యునానిమస్గా ఇవ్వలేదు కదా, ఒక ఫైట్ ఇచ్చినాం కదా. ఆమె తిరగ తప్పలే కదా, ఇంట్లో కూర్చొని గెలుస్తామని ఆమె ఈరోజు ప్రతి ఊరికి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సో ఇది భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఒక సఫలీకరమైనటువంటి స్టెప్. అది మేము గెలవ మాకు తెలుసు, నామినేషన్ మాకు గెలవ తెలుసు. కానీ గెలవకుండా కూడా ఈరోజు ఆ ప్రజలకు ఈ యొక్క నిజామాబాద్ జరుగుతున్నటువంటి యొక్క సమస్యల పైన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం రాజకీయాలే ముఖ్యము,
సీఎం గారి కూతురు ఇక్కడ ఉండగా కూడా ఇక్కడ ఏం జరగట్లేదు, వాళ్ళు ఇక్కడ కార్పొరేటర్లను కొనేస్తూ ఉన్నారు, జడ్పీటీసీ కొనేస్తూ ఉన్నారు, దాంతో 100 ఓట్లు వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఓట్లు ఎందుకు ఈ పని చేయాలి అనేటువంటి క్వశ్చన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళకి ఇంత ఎందుకు అవసరము, ఈ విధంగా ఎందుకు గెలవడానికి యునానిమస్ కావాలని ప్రయత్నం, వాళ్ళు యునానిమస్ వస్తుందని చెప్పారు కానీ యునానిమస్ రాకుండా గట్టి పోటీ ఇచ్చేది. బీజేపీ ఓడిపోతుంది మాకు తెలుసు, కానీ వీ హావ్ గివెన్ ఎ గుడ్ ఫైట్, అది మాకు అవసరం. గతంలో మన జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, మీరు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు కానీ ప్రజలు మీకు పట్టం కట్టలేకపోయారు. అసలు మీకు ఈ మల్కాజ్గిరిలో ప్రజలతో కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక లీడర్స్తో కావాల్సిన సత్సంబంధం చాలా బాగా ఉంది. అంటే అక్కడ వెనుక పట్టం కట్టలేకపోవడానికి గల కారణం ఇప్పుడు ఒకటి నాకు పట్టం కట్టలేదు, ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. రామచారావు చేస్తే బాగుంటుండే కదా ఈ పరిస్థితి అని చెప్పి. ఎందుకంటే నేను మొన్న కరోనా తిరిగిన తీరు కానీ ప్రజలకు సేవ చేసే తీరు కానీ అందరూ కూడా మెచ్చుకునేటటువంటి తీరుతుంది. సరే అప్పుడు కొన్ని అవకాశాలు కొన్నిసార్లు రాజకీయంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ అప్పుడు ఏమైంది, పార్లమెంట్ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఓటు వేశారు, మనకు తక్కువ ఓటు వచ్చింది. కాబట్టి మనం 5-3.5 లక్షల మంది ఓటు వచ్చినాయి. ఓట్లు బాగానే వచ్చినాయి కానీ ఓడిపోయారు. ఎమ్మెల్యే అప్పుడు కూడా మనకు సంబంధాలు మంచిగా ఉన్నాయి కానీ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఏదంటే అంతా ఆంధ్ర డామినేటెడ్ ప్లేసెస్ కాబట్టి ఆంధ్ర కేటగిరీ స్టాటస్, స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఒకటి. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న రాజకీయాల ఒక ప్రభావం ఈ మల్కాజ్గిరి మీద పడ్డది కాబట్టి దాంతో కొంత మనం, కానీ ఇప్పుడు కూడా నాకు ఓటేగా మాట్లాడడానికి వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు ఫ్రెండ్స్, నా వ్యక్తులే. వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా రెడీ ఉన్నాను సర్వ్ చేయడానికి. వరకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ నాకు పూర్తిగా వాళ్ళ మద్దతు పలుకుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి, ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు ప్రజెంట్ ఉన్నారు. ఈ గడిచిన 5 సంవత్సరాలలో మీరు ఈ ఎమ్మెల్సీగా సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తి డెఫినెట్గా ఉన్నా. 2 విషయాలు దాకా కూడా పార్టీ కూడా పనిచేశాను, నగరాధ్యక్షులు కానీ ఇంకా స్టేట్ దీంట్లో బాధ్యతలు, అదేవిధంగా నేషనల్ లెగ్జిల్ మెంబర్గా పార్టీలో పనిచేశాను, పార్టీకి మొత్తం టైం ఇచ్చాను. రెండోది నేను ప్రజల సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద, విద్యా వ్యవస్థ మీద, హెల్త్ వ్యవస్థ మీద, రైతుల మీద, అన్నిటి మీద నేను కౌన్సిల్లో మాట్లాడాను. అంటే ఒక లెజిస్లేటర్గా, ఒక కౌన్సిల్లో ఒక సభ్యుడిగా, ఒక చట్టం తయారు చేసిన వ్యక్తిగా, లా మేకర్, నేను పూర్తిగా నాకున్నటువంటి ఒక ఇన్పుట్స్ కానీ నాకున్నటువంటి ఒక జ్ఞానం కానీ అది అపోజిషన్ మెంబర్గా నేను ప్రభుత్వానికి ఇవ్వగలిగాను. అన్నిటువంటి డిబేట్ చేశాను. నేను దాని మీద పుస్తకం కూడా రిలీజ్ చేశాను దాని మీద. సో కాబట్టి నేను నాకున్న సాటిస్ఫాక్షన్, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఎక్కడ పిలిచి అక్కడ వెళ్ళాను. సో ఆ ఒక అందుబాటు నేనుగా చెప్పేది ప్రజలతో ఫీడ్బ్యాక్ ఇది. సో ఈ ఫీడ్బ్యాక్ నాకు బాగా నచ్చింది కాబట్టి డెఫినెట్గా నేను సక్సెస్ఫుల్గా అయ్యానని చెప్పేసి కూడా నేను భావిస్తేనే మళ్ళీ నా పార్టీ సెకండ్ టైం సెకండ్ టైం మీరు ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మీరు పాలించారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో ఇప్పుడు ప్రజలు రెండోసారి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, మీకు ఎందుకు ఓటేయాలి అంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇదే విషయం చెప్తాను. నా అందుబాటులో ఉన్నాను, మళ్ళీ అందుబాటులో ఉంటాను. మీ అంశాలు నేను మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి వాణి వినిపించాను, మరొకసారి వాణి వినిపిస్తాను. ఒక్కసారి మీరు అవకాశం నాకు ఇచ్చారు, 6 సంవత్సరాలు కానీ ఇంకో 6 సంవత్సరాలు ఇవ్వండి, ఇంకా నేను ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాము. మాకున్నటువంటి ఒక బ్రీతులు ఒక స్కామ్ లేదు, నా మీద ఒక ఎలిగేషన్స్ లేవు. నేను ఈరోజు ఒక నీతి నిజాయితీని ఈరోజు రాజకీయాలు ఉన్నాను. నేను పార్టీలు మారలేదు, అదే పార్టీలు ఉన్నాను నేను. కాబట్టి ఒక సిద్ధాంతం నమ్మిన వ్యక్తిని నేను. బీజేపీ అంటే బీజేపీ, నేను కమ్యూనిస్టులో ఉంటే కమ్యూనిస్ట్గా చెప్పుకునేవాడిని, దాగించి అదేదో ప్రజలకు చెప్పకుండా అటువంటి వ్యక్తిని కాదు నేను. నా సిద్ధాంతం ఏదో బీజేపీ సిద్ధాంతం చెప్పుకునేటప్పుడు ధైర్యము దమ్ము నాకున్నది. మిగతా వాళ్ళ నేను కమ్యూనిస్ట్ చెప్పుకునే ధైర్యం ఉండకపోవచ్చు, కొంతమందికి నేను ఎంఐఎం సింపథైజర్ చెప్పుకునే ధైర్యం లేకపోవచ్చు, కొంతమంది కాంగ్రెస్ చెప్పుకున్నా కూడా వాళ్ళకు కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక గ్రూప్ రాజకీయాలు వాళ్ళకు ఉండి నేను ఈ గ్రూప్ అని చెప్పుకోలేకపోవచ్చు. కానీ నేను మాత్రం భారతదేశంలో భారతీయతని పెంచడానికి, భారతదేశం ఒక సరిహద్దులు కాపాడటానికి, భారతదేశ సంస్కృతి కాపాడటానికి, భారతదేశంలో అన్ని విషయాలైనటువంటి ఒక ఏదైతే జాతీయవాదాన్ని కాపాడటానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. అదే సిద్ధాంతం నమ్ముతున్నాను కాబట్టి
నీ సిద్ధాంతం కానీ పార్టీ కానీ మారలేదు కాబట్టి ప్రజలు నా వ్యక్తిత్వాన్ని కూడా చూసి నా పర్ఫార్మెన్స్ చూసి నేను చేసినటువంటి ఒక పనులు చూసి నేను ప్రజలకు అందుబాటులో చూసి మరొకసారి నన్ను ఎన్నుకుంటారని చెప్పి భావిస్తాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకత ఏంటంటే మైనార్టీ. ఇప్పుడు ఆ మైనార్టీ వాళ్ళని మీరు ఈ ఎలక్షన్స్లో వాళ్ళని ఏ విధంగా కలుపుకొని మీ ఓటేజ్ దిశగా ముందుకు తీసుకెళ్తారు? మైనార్టీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మెజార్టీ చూడదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా వికాస్, అందరితోని అందరి యొక్క విశ్వాసంతో అందరి యొక్క అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ ఉన్నది. అదే విషయానికి పోతున్నాం. ఈ రోజు పొద్దున నాకు 500 మంది ముస్లిమ్స్ ఫోన్ చేసి గ్రాడ్యుయేట్స్, సార్ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం, మా మలక్పేట ఏరియాకి మీరు రావాలి, మీరు అంతా మీటింగ్ పెడతామని చెప్పారు. అంటే ముస్లిమ్స్ బీజేపీకి రారు, వాళ్ళు దూరం ఉంటారని చెప్పి పొరపాటు. ఇవంతా ప్రచారం, ప్రతిపక్షాలు ప్రచారం. అయితే మేము ఏంటంటే ముస్లిం సపరేట్గా క్రిస్టియన్ సపరేట్గా పెట్టాం. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈ దేశ వ్యాసులే, మనందరం ఒకటి, ఒకే చట్టము, ఒకే దేశము, ఒకే న్యాయము అనేటువంటి నమ్మేటువంటి మనము. సో కాబట్టి అది నమ్ముతున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే మీకు వ్యతిరేకం వాళ్ళకి వ్యతిరేకం చెప్తా ఉన్నారు. కానీ అటువంటి విషయం కాదు. బీజేపీ ఈరోజు ప్రజల పక్షాన ఉంటుంది. అటు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రజల పక్షాన ఉంటుంది. అయితే దానికి మా మీద చేసిన అబద్ధాలను ప్రజలు నమ్మట్లేదు. మీరు ఉత్తరప్రదేశ్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ముస్లిం మెజారిటీ ఏరియాలో బీజేపీ గెలిచింది. సో ఈసారి కూడా ముస్లిం మాతోనే ఉంటారని చెప్పి పూర్తిగా భావిస్తున్నాను. హైదరాబాద్ సిటీలో ఏంటంటే కొద్దిగా మతోన్మాదం పెంచేటటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ ఉంది. సో వాళ్ళ భయానికో వాళ్ళ కోసం ఇంకేదైనా వాళ్ళ అబద్ధాలు నమ్మి ఈరోజు ముస్లింలు కొంత హైదరాబాద్లో బీజేపీకు ఎంతైతే రాలేకపోతున్నారు. బట్ మాకు కూడా చాలా మంది ముస్లిం లీడర్స్ ఉన్నారు. మా దాంట్లో మైనార్టీ మోర్చా ఉంది, మంచి కార్యక్రమం జరుగుతుంది. ఏ విధంగా మైనార్టీకి అట్రాక్ట్ చేయాలి అంటే బుజ్జగించేటటువంటి ఒక విధానం కాకుండా మామూలుగా అభివృద్ధితో వికాస్తో మేము వాళ్ళపైన విశ్వాసం పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా ప్రయత్నం అంటే దానికి ఒక రకమైన ప్రోగ్రామ్స్ కూడా ఉండదు. ఇప్పుడు ముస్లిమ్స్కు బీజేపీ ద్వారా నష్టం జరిగింది ఏంది, ప్రచారంలో నష్టం చేశారు కానీ వాళ్ళకి వాస్తవం జరగలేదు. ఇప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం లోన్స్ కానీ, ఫారెన్ ట్రిప్స్కు లోన్స్ కానీ, అంటే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం లోన్ కానీ, తర్వాత వాళ్ళకు వాళ్ళ మోడర్నైజేషన్ కంప్యూటరైజ్డ్ మదర్సా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వాళ్ళకు మార్చే ప్రయత్నంలో కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ చేసేసి ముస్లిమ్స్కు న్యాయం, ముస్లిం అమ్మాయిలకు లేడీస్కి న్యాయం చేసే విషయంలో కానీ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకం పార్టీ ఎక్కడ చేయలేదు. వాళ్ళ సమాజాన్ని పైకి తీసుకువచ్చి ఇతర వాళ్ళతో కూడా సమానంగా మైనార్టీ ఉండడం కాదు, మైనార్టీ మెజార్టీ ఒకటే. అటువంటి రీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. మోదీ గారు పరిపాలించారు. డెఫినెట్గా ఈ అంశాలపైన ముస్లిం కన్విన్స్ చేస్తాము, మేము వ్యతిరేకం కాదు అనేది వాళ్ళు చాలా మంది నమ్ముతున్నారు కూడా, ఇంకా చాలా మంది నమ్మిస్తాము. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, మీ ప్రచారం ఎలా జరుగుతుంది? మీ ఓటర్ నమోదు కార్యక్రమాలు ఎలా జరుగుతుంది? ఏ విధంగా ఈ ప్రణాళిక గెలవడం కోసం ఏ విధంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే విధంగా మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? గెలవడం అనేది ముందు ఓటర్ లిస్ట్ తయారు కావాలి. ఆ ఓటర్ లిస్ట్ ఏదైనా ముందు మనకు తెలిసిన వాళ్ళని మన పార్టీ వాళ్ళని అందరం నమోదు చేస్తాం. ఇప్పుడు ఆ కార్యక్రమం మేము ఉన్నాం. ఇంటింటికి వెళ్తున్నాం, కాలేజ్లో పోతున్నాం, బస్తీలో తిరుగుతున్నాం. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తాను, ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎన్రోల్మెంట్ కాండి, నాకు ఓటు తర్వాత ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతిరోజు దాదాపు మా దగ్గర వేరే కట్టలు ఇట్లా మాకు ఫామ్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ అంటే మాకు ఇచ్చేస్తున్నారు. మేము దాన్ని మన ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై సబ్మిట్ చేసి దాన్ని మనం ఓటర్ రూపంలో చేసుకుంటాం. కాబట్టి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం, ఒకే ప్రచారం చేస్తాం. రేపు ఓట్లు తయారైన తర్వాత మీ ప్రచారంలో కేంద్ర మంత్రులు వస్తారు, మన రాష్ట్ర నాయకులు తిరుగుతారు, జాతీయ నాయకులు వస్తారు, అందరూ కూడా ప్రచారంలో ఉంటారు. ఓకే, చివరగా మీరు మీ నియోజకవర్గం ప్రజలకు కావచ్చు, మీ ఎమ్మెల్సీగా ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంచిని గెలిపియండి. నీతికి పట్టం కట్టాలన్నా, అవినీతిని చేర్చాలన్నా మీ చేతిలో ఉన్న ఓటును చేయకండి. ఓటు మీ అమూల్యమైన ఓటు సహజలకు, దేశభక్తులకు, సమతలకే చెందాలని మా కోరిక. నన్ను 6 సంవత్సరాలు మీరు చూశారు, నా ప్రవర్తన చూశారు, నా ఒక ప్రవర్తన చూశారు, నా ఒక పర్ఫార్మెన్స్ చూశారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నాకు తప్పకుండా మరొకసారి అవకాశం మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా మా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక ఓటర్లు కోరుతాను. మీరు ఎంతో బిజీగా ఉన్న మీ విలువైన సమయాన్ని మేము అడగగానే మా ఇంటర్వ్యూకి ఒప్పుకొని మీరు ధన్యవాదాలు. మీరు రానున్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో
ఘన విజయం సాధించాలని, ఎప్పటిలాగే ప్రజలకు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ 5 ఏళ్ళు ఎంతైతే అభివృద్ధి చేశారో అదేవిధంగా మీరు మళ్ళీ ప్రజల పట్ల ఉండి అభివృద్ధి చేయాలని, మీరు గెలుపొందాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.